విశ్వంలోని అన్ని ఛానల్స్ను మీకు అందిస్తున్న డిజిటల్ ఛానల్ సిటీ విజన్. స్తబ్దత నుండి చలనం వైపు, సందిగ్ధం నుండి పరిష్కారం వైపు నడిపించే వ్యక్తి, ప్రతి విషయాన్ని చొరవ తీసుకొని పరిష్కారం వైపు ఆలోచించే వ్యక్తి, ఆచరణలోనూ ఆలోచనలోనూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్న వ్యక్తే లీడర్. అలా సమాజంలో తనకంటూ ఒక ప్రత్యేక వరవడిని, శైలిని ఏర్పరచుకున్నటువంటి అరుదైన లీడర్లలో మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, అంబర్పేట్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు ఒకరు. వారు మనతో ఉన్నారు. వారు తన అంతరంగాన్ని పంచుకోవడానికి మనతో ఉన్నారు. వారితో సిటీ విజన్ ప్రేక్షకులకు వారిని పరిచయం చేస్తున్నాం. నమస్కారం అండి. సిటీ విజన్ ప్రేక్షకులకు, సిబ్బందికి, మేనేజ్మెంట్ వారికి ముందుగా నేను నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. రాజకీయం అనేక సమస్యలకు, అనేక పరిణామాలకు, పరివర్తనలకు ఒక ప్రధానమైన రంగం. అయితే ఇలాంటి రాజకీయ ప్రవేశం, మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది సార్? నేను రాజకీయాలకు రావాలని ఎప్పుడు కూడా అనుకోలేదు. కానీ కాకతాళీయంగా నేను విద్యార్థి ఉద్యమంలో ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పట్ల ఆకర్షితులు కావడం, అదే సమయంలో దేశంలో జనతా పార్టీ ఏర్పడ్డము. జనతా పార్టీ, నేను చాలా వయసులో చిన్నవాడిని. ఆ సందర్భంలో టీవీలు కూడా లేవు, పేపరు అప్పుడప్పుడే చదివే అలవాటు చేసుకున్నటువంటి వ్యక్తిని. కాబట్టి కొంత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వారా జనతా పార్టీలో ప్రచారం చేయడం, విద్యార్థిగా, హై స్కూల్ విద్యార్థిగా ప్రచారంలో కార్యక్రమంలో పాల్గొనడం, ఆ రకంగా నాకు తెలియకుండానే నేను రాజకీయాలలో ఆకర్షితులై ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి పూర్తి స్థాయిలో రాజకీయ క్షేత్రంలో పనిచేస్తూ ఉన్నాను. అయితే ఈ విద్యార్థి దశ నుంచే మీరు రాజకీయాలకు ప్రేరణ పొందారు, రాజకీయాల నుంచి ప్రేరణ పొందారని చెప్పారు. అయితే మీ విద్యార్థి జీవితము, బాల్యం ఎక్కడ గడిచింది, ఎలా గడిచింది? నాది విద్యార్థి జీవితం అంతా కూడా నేను మా తాతగారు, మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరని చెప్పి నన్ను అక్కడ వాళ్ళ గ్రామంలో, ఇబ్రాహీంపట్నం దగ్గర చెర్లపట్టెలు కూడా అనేటువంటి గ్రామంలో నన్ను చదివించడం కోసం తీసుకెళ్లారు. అటు నుంచి ఇబ్రాహీంపట్నంకు నేను హై స్కూల్ 6వ తరగతి నుంచి హై స్కూల్కు నడిచి 3 కిలోమీటర్లు నడిచి ఇంటికి వచ్చేవాడిని. ఆ రకంగా ఇబ్రాహీంపట్నంలో హై స్కూల్, ఇంటర్మీడియట్ అంతా కూడా ఓల్డ్ సిటీ వివి కాలేజు, ఇంజనీరింగ్, డిప్లొమా ఇన్ టూల్ ఇంజనీరింగ్, దాంట్లోనే నా విద్యార్థి జీవితం హైదరాబాద్లో జరిగింది. 10th క్లాస్ నుంచి నేను పూర్తిగా ఓల్డ్ సిటీలో ఉండి నా విద్యాభ్యాసం కొనసాగించాను. ఆ తర్వాత ఇంటర్మీడియట్ పూర్తి అయ్యేసరికి బీజేపీ ఆఫీస్లోనే, 80లో బీజేపీ ఆఫీస్లోనే ఉంటూ బీజేపీ ఆఫీస్ నుంచే ప్రతిరోజు నేను కాలేజీకి వెళ్ళడము, మళ్ళీ కాలేజీ నుంచి వచ్చి ఆయా ఆఫీస్లోనే ఉండి చదువుకోవడం, అక్కడనే పడుకోవడము, అక్కడనే తినడం, ఆ రకంగా ఇంటి నుంచి పూర్తిగా వచ్చేసి పార్టీ ఆఫీస్లోనే ఉండి పార్టీ కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో పూర్తి సమయ కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలను సంబంధించి సమన్వయం చేసుకుంటూ, పార్టీ ఆఫీసును సమన్వయం చేసుకుంటూ, కార్యక్రమాలకు సంబంధించి నా నాయకులకు సంబంధించిన సమన్వయం చేసుకుంటూ పార్టీ ఆఫీసులోనే సుమారు 17 సంవత్సరాలు పార్టీ ఆఫీసులోనే నా జీవితం గడిచింది. ఇలాంటి అరుదైన అవకాశం మీకు దక్కడానికి గల అవకాశాలు, పరిస్థితులు ఏంటి? 1, నేను పార్టీ ఆఫీస్లోనే ఉండడము. 2, పూర్తి సమయం ఇచ్చి పనిచేయడము. 3, అంకిత భావంతో పనిచేయడము. 4, పట్టుదలతో పనిచేయడము.
అనేక మంది నాయకులతో ఉన్నటువంటి సత్సంబంధాలు, అదేవిధంగా నేను సిన్సియర్గా అని అనుకుంటాను, నేను సిన్సియర్గా పనిచేయడము, దాంతోపాటు ఉద్యమాలలో పెద్ద ఎత్తున పాల్గొనడము, ఇవన్నీ నాకు కలిసి వచ్చి నాకు ఈ అవకాశాలు రాజకీయాల్లో వచ్చాయని భావిస్తాను. ఇప్పుడు మీ విద్యాభ్యాసం అమ్మమ్మ గారింట్లో జరిగింది. ప్రతి తల్లిదండ్రి తన దగ్గర ఉండాలి పిల్లవాడు అని కోరుకుంటారు. అయితే మీ స్వగ్రామం ఎక్కడ? మీరు మీ అమ్మమ్మ గారింట్లో చదువుకోవడానికి ఏర్పడ్డ పరిస్థితులు ఏమైనా చెప్పగలరా? మాది స్వగ్రామము కందుకూరు మండల తిమ్మాపూర్ గ్రామం. మా అమ్మమ్మ వాళ్ళు మా ఊరికి సుమారు 7 కిలోమీటర్లు. నేను మా అమ్మ దగ్గరనే ఉంటాననేటువంటి గొడవ చిన్నగా ఉన్నప్పుడు మా తాతగారు, మా మా అమ్మగారి నాన్న అయినటువంటి తాతగారు వచ్చి బలవంతాన తీసుకుపోవడం, నేను ఏడ్చేవాడిని, అందరూ బుజ్జగించేవాళ్ళు. ఆ రకంగా దారి మొత్తం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా ఏడుస్తూ వెళ్ళేవాడిని. ఆ రకంగా వెళ్ళి ఒక 2 రోజుల తర్వాత మళ్ళీ సెట్ అయ్యేవన్నీ అక్కడ మామూలు కార్యక్రమంలో పాల్గొనేవాడిని. మా అమ్మ దగ్గర ఉండాలని, మా అమ్మమ్మ వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు కాబట్టి నన్ను అప్యాయంగా చూడాలి, మా ఇంట్లో ఉండాలి అని ఎంతో ప్రేమతో మా అమ్మమ్మ వాళ్ళు చూసేవాళ్ళు. ఆ రకంగా మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నేను కాలం గడిపాను. అక్కడ చాలా అగ్రికల్చర్ ఫ్యామిలీ, అన్ని రకాల వస్తువులు పండించుకునే వాళ్ళు. మంచి నూనె నుంచి మొదలు పెడితే, వేరుశనగ నుంచి మొదలు పెడితే, కూరగాయల నుంచి మొదలు పెడితే, పాలు, బియ్యము, వెజిటబుల్స్, అన్ని రకాలుగా. నాకు వెన్న, వేడివేడి వెన్న, వేడివేడి రైసు, పొగలకిచ్చిమే రైసు, అందులో పచ్చడి వేసుకొని, వెన్న వేసుకొని అన్నం తినడం అంటే నాకు ఎంతో ఇష్టం అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో. ఆ రకంగా పొగలు చిమ్ముతున్నటువంటి రైసు, ఆ రకంగా ఎలాంటి కొదవ లేకుండా ఒక మంచి రైతు కుటుంబంలో నేను మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగాను. అక్కడ నుంచి ప్రతిరోజు 4వ తరగతి పూర్తయిన తర్వాత 5వ తరగతికి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇబ్రాహీంపేట హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి స్కూల్కి వెళ్ళి చదువుకొని వచ్చేవాడిని. కొట్టాలను కదా, ఇంట్రెస్ట్, పట్టుదలతోటి. బావులలో నుంచి వాటరు తీయడానికి మూట కడతారంట. అక్కడ వాటర్ తీయడానికి పశువులతో కట్టి వాటరు పంపింగ్, అప్పుడు కరెంటు పవర్ లేరు, మూట అంటారు అది, మూటలు. బావిలో నుంచి వాటర్ పశువులతోటి కాడిగట్టి వాటర్ రోజు పైకి వేయడం. ఈ రకంగా నాకు అన్ని రకాలుగా ఎడ్ల బండి తోలడము, ఈ రకంగా నాకు వ్యవసాయం మీద కూడా ఒక పట్టు వచ్చినప్పుడు. మూటలు కొట్టే సమయంలో పాటలు పాడుకోవడం అనేది ఒక వారికి సరదా, మూటలు కొట్టే రైతులకు. ఆ మూట పాటలు ఏమైనా మీకు గుర్తున్నాయా, విన్నారా? అప్పుడు పాడేవాళ్ళు మా మామూలు చుట్టుపక్కల మా దగ్గర ఉండేటువంటి ఇతర వ్యక్తులందరూ కూడా పాటలు పాడేవాళ్ళు. అయినాక వరి నాటేటప్పుడు మహిళలు పాటలు పాడేవాళ్ళు, సాగు చేసేటప్పుడు పాటలు పాడేవాళ్ళు, కలుపు తీసేటప్పుడు పాటలు పాడేవాళ్ళు. ఆ రకంగా రకరకాల పాటలు పాడేవాళ్ళు. నాకు అంత కళాకారుని కాదు నేను. సంతోషం. అమ్మమ్మ గారింటి వాతావరణాన్ని మాకు చక్కగా వివరించారు. అయితే మీ తండ్రి గారు, మీ అమ్మ నాన్న, మీ స్వగ్రామంలో ఉన్న వాతావరణం ఎలాంటిది? మీ కుటుంబ నేపథ్యం ఏంటి? వాస్తవంగా చెప్పాలంటే నేను మా సొంత ఊర్లో మా అమ్మ నాన్న దగ్గర పెరిగింది చాలా తక్కువ. నేను ఏ ఒక్క నెల రోజులు కూడా మా ఇంటి దగ్గర ఉండలే. ఈ రోజు వరకు కూడా నేను పుట్టినప్పటి నుంచి వరుసగా నెల రోజుల పాటు మా ఇంట్లో ఉన్నప్పుడు, నేను 3 సంవత్సరాల క్రితం ఏమున్నా తెలియదు కానీ నెల రోజుల పాటు కూడా నేను ఉన్నది మా అమ్మ వాళ్ళలో. అక్కడ నుంచి ఇబ్రాహీంపట్నం నుంచి హైదరాబాద్ నుంచి బీజేపీ ఆఫీసులో ఇప్పటివరకు కొనసాగుతున్నాను. కాబట్టి నేను మా అమ్మ నాన్న దగ్గర చాలా తక్కువ పెరిగాను. మా గ్రామంలో చదవలేదు నేను. ఇప్పుడు ఉన్నటువంటిది అయితే నా గ్రామం అనుకుంటున్నాను, ఆ గ్రామంలో నేను చదువుకోలేదు. ఆ ఎడబాటును మీరు ఎలా భావిస్తారు? ఎడబాటు అంటే దానికి ఆ ఎడబాటును మరిపించేటువంటి ప్రేమ మా అమ్మమ్మ వాళ్ళు నాకు ఇచ్చారు, మా తాతగారు నాకు ఇచ్చారు, మా మామలు నాకు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలు నాకు ఇచ్చారు, అక్కడ ఉన్నటువంటి బంధుత్వాలు, మా అమ్మమ్మ వాళ్ళు బంధుత్వాలు మర్చిపోయాను నేను. ఆ ఎడబాటును మర్చిపోయాను. అమ్మమ్మ గారింటి ఆత్మీయత మిమ్మల్ని సొంత ఊరిని మరిపించింది. మా అమ్మ నాన్న మరిపించింది. మా అమ్మనే మాకు అమ్మగా, మా తాతనే మా నాన్నగా నాకు. అయితే మీ తోడ అక్క చెల్లెలు కానీ అన్నదమ్ములు ఎందరో? మా బ్రదర్ ఉన్నారు, మా సిస్టర్స్ ఉన్నారు, అందరూ హైదరాబాద్లో ఉంటారు. మా ఒక్క పెద్దన్ననే మా ఊళ్ళో ఉంటాడు. మా ఊళ్ళో ఇంకా వ్యవసాయం మాకుంది, మాది వ్యవసాయ కుటుంబము. మా భూములు ఉన్నాయి, పంటలు ఉన్నాయి. మాది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు మా ఊరు కనీసం ఒక 10 కిలోమీటర్ల దగ్గరలోనే ఉంటుంది. కాబట్టి శంషాబాద్ దగ్గర కందుకూరు మండల తిమ్మాపూర్ గ్రామం.
ఇప్పటికీ మా ఊరికి నేను కూడా వెళ్తుంటాను. మా గ్రామంలో నేను రాజకీయాలకు వచ్చిన తర్వాత మా గ్రామ అభివృద్ధి కోసం కృషి చేశాను. మా గ్రామానికి తార్ రోడ్డు లేకపోతే వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు 30 లక్షలు అట్కిన్స్ నేను ఎంపీ గారితో శాంక్షన్ చేయించుకుని మా ఊళ్ళో రోడ్డు వేయించాను. మా ఊళ్ళో ఒక మంచి దేవాలయం నిర్మించాను, బోర్స్ వేయించాను, వాటర్ రక్షిత మంచినీటి పథకాలకు 2 ట్యాంకులు కట్టించాను, మెడికల్ క్యాంపులు పెట్టించాను. ఆ రకంగా మా గ్రామంలో అనేక రకాల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచి పెద్ద విగ్రహం ప్రతిష్ఠింపజేశాను. రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, నేను ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత అక్కడ ఒక వెటర్నిటీ హాస్పిటల్ ప్రారంభించాను. ఆ రకంగా నేను మా గ్రామానికి సంబంధించి కూడా ఇక్కడ ఉంటూ కూడా మా గ్రామానికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా నేను నాకు తోచినటువంటి ప్రయత్నం నేను చేస్తూ వస్తున్నాను. అయితే ఈ రకంగా మీ గ్రామంతో ఒక అనుబంధం ఏర్పరచుకున్నారని భావిస్తున్నారా? నాకు మంచి అనుబంధం ఉంది. చిన్నప్పుడు ఎడబాటును ఈ విధంగా తీర్చుకున్నారని భావించవచ్చు. ఒకటే ఇంకో బాధ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఊరికే ఎక్కువ తక్కువ వెళ్తుంటాను. శాసనసభ్యుడు అయిన తర్వాత ఎక్కువ వెళ్ళలేకపోయాను. ఈ వర్షాకాలం పూర్తయిపోయిన తర్వాత మా అమ్మమ్మ వాళ్ళు ఒక మెగా హెల్త్ క్యాంప్ పెట్టాలి, నేను చదువుకున్నటువంటి స్కూల్లోనే మెగా హెల్త్ క్యాంప్ పెట్టి సుమారు 5-6 వేల మందికి ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా మెడికల్ క్యాంపు ద్వారా నేను కొంత సేవ చేయాలనేటువంటి భావనతో కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరితోటి రాజకీయాలకు అతీతంగా పిలిచి మాట్లాడాను. అందరూ ఆ యొక్క మెడికల్ క్యాంపు గుర్తుండే విధంగా, ప్రజలు గుర్తుంచుకునే విధంగా చేయాలి, ఆ గ్రామంలో 2 రోజుల పాటు అక్కనే ఉండాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే వెళ్ళబోతున్నాను. అయితే ఈ విధంగా మీ అమ్మమ్మ గారింటి కార్యక్రమాలు రూపొందించుకున్న క్రమంలో మీ నియోజకవర్గంలో ఇప్పటివరకు చేపట్టిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయి? ఇక భవిష్యత్తులో ఇక ముందు చేపట్టాలనుకుంటున్న కార్యక్రమాలు ఏమిటి? మా అంబర్పేట నియోజకవర్గంలో చాలా రూపురేఖలే మార్చాను నేను. ఇప్పుడు ప్రధానంగా మాకు ఉండేటువంటి సమస్యలు ఉన్నాయంటే డ్రైనేజీ, 2 డిబ్రీస్, ఇవే రోజు ప్రధానమైనటువంటి సమస్యలు. ట్రాఫిక్ సమస్య సిటీ ఎంత ఉందో మాకు దానికి. మిగతా ఏ నియోజకవర్గాలతో పోల్చి చూసినా మా నియోజకవర్గం నీకు మెరుగైనటువంటి నియోజకవర్గం కనిపిస్తుంది. కొంత డ్రైనేజీ అక్కడక్కడ ఓవర్ఫ్లో అవుతుంది. శానిటేషన్ సిబ్బంది, శానిటేషను, డ్రైనేజీ, డిబ్రీసు, ఈ 3 ప్రధానమైనటువంటి అంశాలు. నేను శాసనసభ్యుడు అయిన తర్వాత ఈరోజు డైలీ వాటర్ సిస్టమ్, ప్రతిరోజు నీరు ఇచ్చేటువంటి కార్యక్రమం మా దగ్గర కొనసాగుతుంది. 99% మా దగ్గర ప్రతిరోజు అన్ని ఇళ్ళకి నీరు ఇస్తాం. కొన్ని ఏరియాస్ మాత్రమే ఆల్టర్నేటివ్ డే వాటర్ ఉంది. సిటీలో ఎక్కడ కూడా లేదు, మా దగ్గర ఒకటే ఉంది ఎవ్రీడే వాటర్ ఇచ్చేటువంటి కార్యక్రమం. అదేవిధంగా సిమెంట్ రోడ్స్ వేయించాను. సుమారు 11 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి ప్రభుత్వ పాఠశాల నిర్మాణం చేశాను. అయినాక పార్కులు మీరు గుర్తుంచుకునే విధంగా వైఎంసీ నారాయణగుడి దగ్గర 9 ఎకరాల్లో సుమారు 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించి మేల్కొట్టే పార్కు నేను నా పోరాటం ద్వారా హైకోర్టుకి వెళ్ళి భూమి అమ్మకుండా రాజశేఖర గారి అడ్డుకొని, అసెంబ్లీలో అడ్డుకొని పోరాటం చేసి ఆ పార్కును సాధించాను. ఇంకా అనేకమైనటువంటి చిన్న చిన్న పార్కులు మా దగ్గర పెట్టాను. ప్రభుత్వ పాఠశాలలు అసలు మీరు ఊహించలేరు, అట్లా ఆ రకంగా ప్రభుత్వ పాఠశాలను నేను అభివృద్ధి చేశాను. ఈ సంవత్సరం నా దగ్గర 75% ప్రభుత్వ పాఠశాల 10th క్లాస్లో ఫలితాలు సాధించాను. సిటీ అంతా కూడా 50% దాటలేదు ప్రభుత్వ పాఠశాల. నా దగ్గరకు వచ్చిన 70%. కొన్ని స్కూళ్ళలో 100% ఫలితాలు.